ఇవాళ 47,000 వేరు వేరు కారణాలతో పెండింగ్లో ఉంది. రెండోది రోడ్స్. సో ఇవి కాకుండా సుమారుగా ఒక 15 కిలోమీటర్లు లెంగ్త్ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్, అది నియర్లీ 14 రోడ్స్ లెంగ్త్, టోటల్ లెంగ్త్ మనకు 15 కిలోమీటర్లు వస్తాయి. దాంట్లో విషయం ఏంటంటే రమారమి ఒక 100 crores వర్త్ ఆఫ్ రోడ్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. సో ఇవి మేజర్ యాక్టివిటీస్ ఇప్పుడు జరుగుతుంది. అది కాకుండా మనకు గతంలో ఎల్ఆర్ఎస్ ఒక 20,000 దాకా ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్స్ దాంట్లో వచ్చినప్పుడు అందులో ఇంతవరకు మన వాళ్ళు ఒక 8,000 దాకా రెగ్యులరైజ్ చేశారు. ఒక 5,300 దాకా బై వేరియస్ రీజన్స్ రిజెక్ట్ చేసి ఇంకా 6,300 దాకా పెండెన్సీ ఉన్నాయి. ఇవి కాకుండా మనకు రమారమి ఒక 150 దాకా ఒక ఆర్ట్ బిట్స్ ఉన్నాయి. ఆ ఆర్ట్ బిట్స్ కూడా మనం చూడవలసిన పరిస్థితి ఉంది. అవి కాకుండా మన ఊడ పరిధిలో మనకు ప్రభుత్వం వారు, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ల్యాండ్స్ మనకు కొన్ని ఉన్నాయి. దాంట్లో రమారమి ఒక 1,200 ఎకరాలు ఉంటే దాంట్లో మనం సర్వే ఈ మధ్యన చేసిన తర్వాత మన చేతికి 450 ఎకరాలు, అంటే ఈ కొండలు అలాగే ఈ గుట్టలు అలాగే చెరువులు తీసేది ఒక 450 ఎకరాలు మనకు ల్యాండ్ ఉంది. ఇది కాకుండా ఈ మధ్యనే మన గౌరవ కలెక్టర్ గారు మనకు ఒక 2-3 ఏరియాస్ అంటే ఫర్దర్గా డెవలప్మెంట్ చేయడానికి సీతకొండ, మనకు విశాలాక్షి నగర్ ఆనుకునే సీతకొండ ఉంటుంది. అది కాకుండా ఎర్రకొండ, మనకు సుజాత నగర్ మన సింహాచలం పరిధిలో ఉన్నటువంటి ఎర్రకొండ, ఇవి కూడా అవి కాకుండా గుడ్లవాని పాలెం అనేటువంటిది, ఈ 3-4 పాకెట్స్ మనకు ల్యాండ్ చూపించడం జరిగింది. దానికి మనం సర్వే కూడా చేయడం జరిగింది. దాంట్లో రమారమి ఒక 1,200 ఎకరాలు ఫీజబిలిటీ ఉండే అవకాశం ఉంది. దాంట్లో కూడా మనం డిపిఆర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా మీకు తెలుసు గతంలో విశాఖ కాకినాడ కారిడార్ ఒకటి ఉంది. అది కాకుండా ఇప్పుడు దాన్ని వేరే ఆల్రెడీ దాని మీద సర్వే జరిగి ఉంది. ఇవి మేజర్ యాక్టివిటీస్ మన కూడా దాంట్లో అంటే కూడా పరిధిలో చేస్తున్నటువంటి అర్జెంట్ యాక్టివిటీస్, కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇవి ఉన్నాయి.